అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషగా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల్ని బాగా అర్థం చేసుకొని లాస్ట్ వరకు వాళ్ళకి తోడుగా ఉండే ఫ్యామిలీకి, సమాజానికి మంచి గిఫ్ట్గా ఉండే మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా తీసుకొని ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీతో తీసుకోవాలి అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నివేదిత మేడం కంటిన్యూ చేస్తారు. రండి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నివేదిత. ఇక్కడే ఆండాల్ మేడం హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇది సెషన్ కంటిన్యూ చేస్తాం, ఓకేనా? ఇప్పుడు నితీష గారి మదర్ ప్రసన్న గారు మన దగ్గర వచ్చున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ మాటల్లోనే వింటాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మొట్టమొదట నేను మేడం పేషెంట్ని. 92 నాకు 87లో మ్యారేజ్ అయింది. తర్వాత నాకు థైరాయిడ్ సమస్య ఉండింది. మామూలుగా చూపించుకుంటా ఉండేదాన్ని. నేను 8 నెలలకి, 7 నెలలకి, 9 నెలలకి మెన్స్ అయ్యేదాన్ని థైరాయిడ్ సమస్య వల్ల. ఎక్కడెక్కడో చూపించాం, నెల్లూరులో 5 దగ్గరకు వెళ్ళాను. అయినా నాకు క్యూర్ అవ్వలేదు. తర్వాత మేడం గారు వచ్చారు అని చెప్పారు 92లో. అప్పుడే నెల్లూరు వచ్చినారు. తర్వాత మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం. 3 ఇయర్స్ ట్రీట్మెంట్ థైరాయిడ్కి ఓన్లీ. అప్పటికి నాకు మామూలుగా అయింది. థైరాయిడ్ సమస్య వరకు పోయింది. తర్వాత మేడం గారు చెప్పిన టయానికి మనం రావాలి. ఇప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయి మనలో, అది ఒకేసారి క్యూర్ అవ్వదు. అది మన తప్పు, అది మన బాడీ. ఒక్కొరికి ఒక్కో విధంగా ఉంటుంది. నాకు 3 సంవత్సరాలు ట్రీట్మెంట్ తర్వాత కన్సీవ్ అయింది మా పాప. మేడం ఏ టైంకి చెప్తే ఆ టైం మేము వచ్చాం. ఏ టెస్టులు చేస్తే అవన్నీ రకరకాల టెస్టులు అవన్నీ చేయించుకున్నాం. తర్వాత కన్సీవ్ అయింది. తర్వాత అంటే 8 సంవత్సరాలకి నాకు పిల్లలు పుట్టింది. పాప 8వ సంవత్సరంలో పుట్టింది. తర్వాత మా పాపకి మొన్న ఏప్రిల్ 19th మ్యారేజ్ అయింది. తర్వాత మా పాప కన్సీవ్ అయింది. తర్వాత నాకు మేడం మీద నమ్మకం, ఒక తల్లి నాకు ఆమె. నాకే కదా అందరికీ. మా అన్న కూతురు ఒక హాస్పిటల్కి పోయింది, పేరొద్దు. 2 బిడ్డలు కడుపులో 9th మంత్లో చనిపోయారు. ఎంత బాధాకరం మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు చెప్పిన టైంకి పాప పోతున్నింది. మళ్ళీ 2 బిడ్డలు మామూలుగా పుట్టారు అమ్మాయికి. అంటే ఎంత బాధ బిడ్డ అనుభవించిందో. మేడం గారు ఒక ఆరోగ్యవంతమైన బిడ్డని మనకు అందియాలని తపన ఎక్కువ మేడంకి. నేను అంటే నా అనుభవం, నాకు ఇప్పుడు 58 సంవత్సరాలు. నాకు పాపకి 28 ఇయర్స్. మా పాపకి లేటుగానే పెళ్లి చేశాము. తర్వాత ఇప్పుడు నాకు ఇక్కడ పుట్టారు కనుక నా బిడ్డను కూడా ఇక్కడే చూపించాలి. అబ్బాయి వేరే హాస్పిటల్కి తీసుకోపోయాడు. కొద్ది రోజులు బానిచ్చి ఒక హాస్పిటల్కి. నాయనా నా మాట వినండి, ఈ విషయంలో నా మాట విను. నాకు మేడం అంటే ఆమె నాకు మంచి బిడ్డలను ఇచ్చింది. నా బిడ్డలు కూడా ఆమె చేతిలోనే డెలివరీ అవ్వాలి అన్న అబ్బాయి ఒప్పుకున్నాడు. అంటే ఆ అబ్బాయి మొత్తం పెట్టుకునేది, నన్ను పెట్టని డబ్బులు. అంటే మీరేంది ఇంకా పెట్టేది, పిల్లల్ని కానీ ఇచ్చేవారు, పెళ్ళిళ్ళు చేసేవారు అన్న ఉద్దేశంతో. మా ఆయన కూడా అంతే. మా అమ్మోళ్ళు ఏం పెట్టలేదు, మొత్తం మా ఆయనే చూపించుకుంది. అటువంటి అల్లుడే వచ్చాడు మాకు. అబ్బాయి విన్నాడు హ్యాపీగా. మా పాప పుట్టింది ఇప్పుడు. మేడం అంటే నా అనుభవమే ఎక్కువ చెప్పాలనుకున్నా. అంటే నేను చాలా పెద్దాన్ని కదా. టాక్ టు బేబీ అనేది ఆ కాలమే ఉండింది. మేడం నాకు చెప్పేవాళ్ళు, ప్రస్తుతం నువ్వేం చేయాలంటే ఎటువంటి బిడ్డలు పుట్టాలి, వాళ్ళు ఏం చదవాలి, వాళ్ళు ఎట్లా ఉండాలి, అవన్నీ బిడ్డతో చెప్పుకో అని చెప్పేది మేడం అప్పట్లోనే. నాకు టాక్ టు బేబీ అనేది ఇప్పటిది కాదు, అప్పటిదే. నేను అదే విధంగా చెప్పుకునేదాన్ని. అదేవిధంగా నేను బిడ్డతో మాట్లాడుకుంటా ఉండేది. అదేవిధంగా 3 పిల్లలు నాకు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అందరి లక్షణంగా. ఇంకోటి కూడా, భర్త సహకారం చాలా ముఖ్యం ఒక భార్యకి. దయచేసి ప్రతి ఒక్కరూ చెప్పేది, భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సంతోషంగా ఉంచాలి. మీ సహకారం ఉంటేనే అమ్మాయి సంతోషంగా బిడ్డని కనగలుగుతుంది. ఏంటంటే రోజులు మారిపోయినాయి. ఇన్నాళ్ళు రోజులు కాదు ఇప్పుడు, అంత కమర్షియల్. మనం చూస్తూనే ఉన్నాం కదా. అప్పుడు ప్రేమలు అయినా లేవు. ఇప్పుడు మేడం దగ్గరకు వచ్చే వాళ్ళందరూ బాగా
ప్రేమ కలిగి అందరు భార్యాభర్తలు అందరూ బాగుండి మేడం చెప్పినట్టు వింటే చాలు మీరు అందరూ. మాకు శాంతమ్మ అప్పటి నుంచే తెలుసు. మా పాపకి కొద్దిగట్ట బాగలేదన్న కూడా కానీ మమ్మల్ని చంపేస్తుంది, ఫాలో అప్ చేస్తూనే ఉంటుంది. అమ్మా ఏమైంది నితీష, రా నువ్వు హాస్పిటల్కి రా అని. చాలా సహనం గల్లామే, చాలా మంచిది, పాజిటివ్ థింకింగ్గా బాగా కౌన్సిలింగ్ ఇస్తుంది మనకి. మేడం తర్వాత ఆమె నా దృష్టిలో. అంటే వీళ్ళంతా కొత్తగా వచ్చారు కదా, నేను అప్పుడు విషయం చెప్తున్నా. మా టైంలో మా పాప వాళ్ళప్పుడు ఆమె మాకు ఉండింది, అప్పటి నుంచి తెలుసు. దయచేసి భర్తలు బాగుండండి, తల్లిదండ్రులు తర్వాత, ముందు భర్త మెయిన్. మేడం అంతే కదా, అంతే మెయిన్ భర్త. భార్య సంతోషం గడపాలి. మా ఆయన కూడా నన్నేమన్నాడు, నాకు చూపించి ఆయన అప్పట్లో ఇక్కడ 3 ఏళ్ళు ట్రీట్మెంట్ కదా, మధ్యలో సైన్స్ భలే డెవలప్ అయింది, మనకి పిల్లకాయలు పుట్టాలి, నువ్వేం దిగులు పడబాక అని చెప్పేవాడు. ఒకరోజు ఏందో ఆయనకి విసుగు అనిపించింది, మళ్ళీ తెల్లారి ఇక్కడికి రావాలి, నీకు బిడలు పుట్టరు. నా ఫ్రెండ్ భార్య కూడా ప్రెగ్నెంట్ అని చెన్నైకి పోతే గడ్డునిందంట, నీకు బిడ్డలు పుట్టరని కూడా అన్నారు. అవి నేనేం పట్టించుకోవాలి, ఆయన ఎప్పుడు నన్నేం అండు, ఏదో బాధలు అన్నాడని నేనేం పట్టించుకోవాలి. తర్వాత ఆయన కూడా సారీ చెప్పిన గబక్కనట్టు అనేసాను అన్నారు. తర్వాత అట్లా ఆ విధంగా భార్యాభర్తల మధ్య బాగుండాలి సంబంధాలు. మేడం చెప్పినట్టు మీరు వినండి, ఇంకేం పడలే. పాజిటివ్ థింకింగ్ ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు అమ్మాయి చాలా చక్కగా చెప్పింది. ఇప్పుడు నిజంగా ఆ బిడ్డ అంత బాగా బిడ్డతో మాట్లాడుకొని తను సాధించుకుంది కదా, అట్టనే మనం కూడా ఎందుకు ఉండకూడదు? ఎన్నో సమస్యలు ఉంటాయమ్మా, మనకు కావాల్సింది ఏంది? మన మెయిన్ కాన్సెప్టు, నేను ఆరోగ్యవంతమైన బిడ్డని నేను తీసుకురావాలి ఈ ప్రపంచంలోకి, నా బిడ్డని ఒక బిడ్డగా మంచి బిడ్డగా తయారు చేయాలి అనేది రావాలా. బిడ్డ పుట్టడమే కాదు, బిడ్డ బాధ్యత కూడా ఉండాలి. మంచి బిడ్డని మన భావిభారత పౌరులుగా తయారు చేసుకోవాలి. నేను టీచర్ని అందుకే మాట్లాడుతున్నది. భావి భారత పౌరులుగా మన బిడ్డలను తీర్చిదిద్దుకోవాలి. దయచేసి తల్లులు. ఇంకోటి కూడా ఏంటంటే, ఎక్కువ నాటికలు పిచ్చి పిచ్చి మనం చూడకూడదుమా, మనకు అవసరం లే. అయ్యి ఏంటంటే ఏ ఫ్యాషన్లు వస్తే ఆ ఫ్యాషన్లు తల్లి ఎవరో బిడ్డ ఎవరో తెలుసుకోలేకున్నాం ఇప్పుడు. అవి మనల్ని తల్లిని బిడ్డ ఫాలో అవుతూ ఉంటుంది. ఆ నాటికలు మనకు వద్దు. ప్రెగ్నెంట్తో ఉన్నంతకాలం నాటికలు ఆపేయండి. లక్షణంగా దేవుణ్ణి ప్రార్థించుకోండి, మంచి బిడ్డలు పుడతారు, బాగా తయారవుతారు. దయచేసి ఇది నేను చెప్పేది. చాలా బాగా చెప్పారు. మేడంని బాగా ఫాలో ఉండమ్మా, మంచిది. మనకి ఆమె డాక్టర్ కాదు, మంచి తల్లి అంతే. ఈమె తల్లి మీకు. రెండో తల్లి శాంతమ్మ అంతే. ఇద్దరు మీకు, వాళ్ళిద్దరిని ఫాలో అవ్వండి. హ్యాపీగా అందరు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ మంచి బిడ్డలు కలిగి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ చాలా సంతోషం. చాలా బాగా చెప్పారు. అందరికి ఒక మదర్ లాంటి అడ్వైజ్ ఇచ్చారు. మంచిది. మీ పాప డెలివరీ అయింది కదా? అవును. పాప గురించి. మా పాప నాకంటే పొట్టిగా ఉంటుంది మామూలుగా. నేను అనుకుంటే నాకంటే ఇంకా పొట్టి. మా పాప కూడా ఎక్కువ మాట్లాడుకునేదంట బేబీతో. అంటే నేను షార్ట్ కదా నాన్న, నువ్వు పొడవుగా పుట్టాలి. బిడ్డ పొడవుగానే పుట్టింది. ఇప్పుడు పొడవుగా పుట్టాలి, తర్వాత నన్ను బాధ పెట్టకూడదు, ఈజీ డెలివరీ అవ్వాలి. మామూలుగా పాప కూడా ఇట్నే మాట్లాడుకుంటా ఉండిందట. మా పాపకి ఫీవర్ వచ్చింది. నేను స్కూల్కి వెళ్ళిపోయా. సోమశిల నేను పనిచేసేది, 6 గంటలకు బస్సు ఎక్కాలి. అమ్మాయికి ఫీవర్ అని నాకు తెలియదు, నేను వెళ్ళిపోయాను. తర్వాత 12కి నాకు ఫోన్ చేశారు, అమ్మ అక్కకి ఫీవర్గా ఉంది అని. శాంతమ్మకి నేను ఫోన్ చేశా. ఆ ఫోన్ చేసిన దగ్గర నుంచి నేను ఫోన్ చేసింది 3కి. అప్పుడు తీసుకురండి. ఇక నేను వచ్చినంతసేపు బస్సులో ఏమ్మా ఇంకా రాలేదా? మా పాప ఏంటంటే మామూలు అంటే ఇంత అవుతుందని మేము అనుకోలేం మేడం, ఇంత అవుతుందని అనుకోలేదు. మామూలు ఫీవరే కదమ్మా, 4వ తేదీ రమ్మన్నారు మేడం వాళ్ళు. మామూలుగా ఆ రోజు పోతాలేమ్మా, ఎందుకు మళ్ళీ ఈ రోజు బావాలి రేపు బావాలి. అమ్మ నీకు ఫీవర్గా నేను డోలో 650 వేసుకుంటాలేమ్మా అనింది. వాళ్ళు ఎంత చెప్పినా రాలా. ఆ అబ్బాయి కూడా బతిలాడు, మా పాపే రాలా, లేట్ చేసింది. తర్వాత నేను స్కూల్ నుంచి 6కి పోతాను, 6:45కి ఇంట్లోకి వస్తా. నేను వచ్చి గబగబా స్నానం చేసి తీసుకొచ్చాము. మేడం గారు వెంటనే వచ్చేసారు. అమ్మ అటు చేయకూడదు, ఏదన్నా అయితే ఇబ్బంది అయితే ఎట్టమ్మా అని చెప్పి స్కాన్ తీశారు. స్కాన్ తీసిన తర్వాత అంటే ఫీవర్ ఉంటే లోపల బేబీకి ఏదన్నా ఇబ్బంది అవుద్ది, నార్మల్ డెలివరీ లాభం లేదమ్మా,
పాపకి ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పారు. రేపు 6 నుంచి 4th, మొన్న 4th 7 లోపల చేస్తామంటే, మేడం మీ ఇష్టం, మీరు ఏదైనా మా మేలుకే కదా చేస్తారు, మీ ఇష్టం అని చెప్పాము. అట్టే ఆపరేషన్ జరిగింది పాపకి. ఇట్ట నార్మల్ డెలివరీ చాలామంది కూడా అన్నారు. నా తరపున మా బంధువులే 15 మంది డెలివరీలు లేట్ జరిగాయి మేడం, మా వాళ్ళే, మా బంధువులు. తర్వాత నా ఫ్రెండ్స్ ఒక 2 వచ్చారు, నాకు 2 నార్మల్ డెలివరీ. మా బాబు లాస్ట్. నేను చెప్పా మేడంకి, మేడం నాకు ఆపరేషన్ చేయండి అని చెప్పా. ఏం ప్రశ్న, ఇంకో గంట ఉండు అని అడిగింది. లేదు మేడం, నాకు కాళ్ళు గడగడ వణుకుతున్నాయి, గుండె వేగంగా కొట్టుకుంటుంది, రండి మేడం నాకు చేసిండే. నేను ఎక్కువ వచ్చాను మెట్లు పైకి, ఉందాం ప్రశ్న 1 అవర్ ఉందాం అనింది. నేనే ఉండలా. మనం మన బిడ్డల కోసం హాస్పిటల్కి వస్తున్నాం, ఒకరి మాటలు వినొద్దు. ట్రీట్మెంట్ అనేది వెంటనే అయిపోదు, సంవత్సరానికే జరగదు, 6 నెలలకు జరగదు, 3 ఏళ్ళకి జరగదు. అంటే ఒక్కొక్క శరీర తత్వం బట్టి మనకేమి ఉండవు తెలియదు కదా మేడం. అన్ని టెస్టులు ఒకదాని తర్వాత ఒక జరగాలి. ఆ టెస్టులు జరిగి మెడిసిన్ వాడి మామూలుగా రావాలంటే కూడా సమయం పడుతుంది. అది మేడం ఏం చేయలేదు కదా దాన్ని, శరీరాన్ని మెడిసిన్ ఇచ్చే వరకే మేడం బాధ్యత, మనం సక్రమంగా రావడం అంతే. పాప బాగుంది, బిడ్డ ఆరోగ్యంగా ఉంది. అంటే మోషన్ ఏమన్నా తినేసి ఉంటుందేమో అన్న ఉద్దేశంతో చేశారు. మోషన్ ఏమో పోయి ఉండింది కానీ బిడ్డ తినలా. దేవుడు మేలు చేసాడు. బిడ్డ మంచి బంగారంటి బిడ్డని మేడం మాకు అందించింది. సంతోషంగా ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాం. చాలా సంతోషం. ఆఫ్టర్ లాంగ్, అంటే ఇది లాంగ్ బ్యాక్ ఎక్స్పీరియన్స్ కదా, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అంతా చెప్పారు. అదే మేడం, అది మెయిన్ కాబట్టి, మేము పాతోళం కాబట్టి చెప్పాము. ఖచ్చితంగా. థ్యాంక్ యూ.